కన్నతల్లిగా నేను ఈ మాట చెప్పకూడదు, కానీ నాకు ఒక ఆడపిల్లుందమ్మా. ఏ ఆడపిల్ల ఉసురు నా కూతురుకు కానీ నా కుటుంబానికి కానీ తగలకూడదు. అందుకే చెప్తున్నాను. నాకు నీ సంతోషం ముఖ్యం, నీ జీవితం ముఖ్యం. నీ మనసుకి నమ్మకం కలగకుండా నువ్వేం చేయొద్దమ్మా. ఎవ్వరి మాట వినొద్దు, నీ మనసు మాటే విను. నీకేది సంతోషం అనిపిస్తే అదే చెయ్యి. వాడి గదికి షిఫ్ట్ అవ్వమని నేనే కాదు, ఎవ్వరు బలవంతం చేసినా నీ మనసు చెప్పిందే చెయ్యి. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. ఎందుకంటే వాడిని నేనే నమ్మలేకపోతున్నాను. సారీ మధు, నీ విషయంలో ఏం చేయలేకపోతున్నాను. చొరవ తీసుకుని ఏమైనా చేద్దామనున్నా నీకేమైనా అయితే నా వల్లే నీ జీవితం పాడైందనిపిస్తుంది. అలా అని నేనిలా చూస్తూ ఉండలేను కదమ్మా. అయ్యో, మీరు బాధపడకండి అత్తా. నువ్వేం చేసినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా. ఏమైందమ్మా? ఇక్కడే కూర్చున్నావేంటి? తనతో మాట్లాడావా? నా గదికి షిఫ్ట్ అవ్వడానికి ఒప్పుకుందా? ఏంటమ్మా, ఏం సమాధానం చెప్పట్లేదు? నువ్విలా మౌనంగా ఉంటే ఎలా? అమ్మా, ఇలా చూడమ్మా. నువ్విలా మౌనంగా ఉంటే నాకేం అర్థం అవుతుంది? మౌనంగా ఉండకుండా ఏం చేయమంటావు నందు? తనతో నువ్వేం మాట్లాడావో, తను నీకేం చెప్పిందో చెప్పమ్మా. చూసావా నందు, నీకీ అమ్మ కంటే ఆ అమ్మాయి ఎక్కువైపోయింది. నీ గురించి బాధపడుతున్న ఈ అమ్మ గురించి అడగట్లేదు, కానీ ఎంతసేపు ఆ అమ్మాయితో ఏం మాట్లాడావు, ఆ అమ్మాయి ఏం చెప్పిందని అడుగుతున్నావు. బాగుంది నాన్న. నువ్వు బాధపడ్డమేంటమ్మా? బాధపడక ఏం చేయను నందు. ఆ అమ్మాయి గురించి నువ్వు పడుతున్న తాపత్రయం చూసి ఎలా అయినా తన్ను ఒప్పించి నీ గదికి షిఫ్ట్ చేయాలని వెళ్ళాను కదా. ఆ అమ్మాయికి జరిగిన పెళ్లి మీద కానీ తాళి కట్టిన నీ మీద కానీ కనీస గౌరవం కూడా లేదేంటి నందు? అరే, ఒక బిడ్డకి తల్లెలా చెప్తుందో అంత ప్రేమగా చెప్పినా కూడా తన ఈగోనే తను చూపిస్తుంది, కానీ నా మాట చెవిన కూడా వేసుకోలేదు నందు. కనీసం అత్తయ్యననే మర్యాద కూడా లేదు తనకి. నీతో ఏమైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడినా నాకు బాధ లేదు నందు. నా మాట వినలేదు చూడు, అది నాకు బాధగా ఉంది. అసలు మీరిద్దరూ ఎలా కలిసి బతుకుతారో నాకు అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న తను నాకు అవసరం లేదు, డివోర్స్ తీసుకుంటానని నువ్వే అన్నావు. మళ్ళీ ఇప్పుడొచ్చి తనతో కలిసి బతకాలనుకుంటున్నాను అని నువ్వే చెప్తున్నావు. ఆ అమ్మాయికేమో నీతో కలిసి బతికే ఉద్దేశమే లేదు. నిన్ను భర్తగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడట్లేదేమో అనిపిస్తోంది నందు. నన్ను ఎలా చూసినా తట్టుకుంటాను, కానీ నా ప్రాణంగా చూసుకుంటున్న నిన్నేమైనా అంటే మాత్రం నేనెలా తట్టుకుంటాను నాన్నా? నీతోనే అలా ప్రవర్తించిందంటే తను నాకు అవసరం లేదమ్మా. నందు, అలా మాట్లాడకు నాన్నా. కావాలనుకున్నప్పుడు కోరుకోవడానికి, వద్దనుకున్నప్పుడు వదులుకోవడానికి తను వస్తువు కాదు, నువ్వు తాళి కట్టిన భార్య. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను నాన్నా. తన కాళ్ళ వేళ్ల పడైనా సరే నీతో కలిసి బతకడానికి నేను ఒప్పిస్తాను. ఎందుకంటే నాకు నీ భవిష్యత్తు ముఖ్యం నాన్నా. వద్దమ్మా, తను నన్నేమైనా అనుంటే క్షమించి వదిలేసుండేవాణ్ణేమో. కానీ నా ప్రాణానికి ప్రాణమైన నిన్నంది. నీ బాధకి కారణమైంది. నీ బాధకి కారణమైందేది నాకు అక్కర్లేదమ్మా. ఈ క్షణం నుంచి తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నందు, నేను చెప్పేది అర్థం చేసుకోనన్నా. ఇంకేం చెప్పకమ్మా.
తను కన్విన్స్ అయినా నేను కన్విన్స్ అవ్వను. నందు, ఏంటి బాసు, అమ్మాయిని మీ గదికి షిఫ్ట్ చేసే అవ్వారం ఎంతవరకు వచ్చింది? షిఫ్ట్ చేయాలి అనే దగ్గర నుంచి డైవర్స్ ఇచ్చేయాలి అనేంత వరకు వచ్చింది. ఇంతలోనే ఈ ఊసర వెళ్ళి అవుతారేంటి బాసు? నేను కాదు ఊసరవల్లి, ఆ రాక్షసే ఊసరవల్లి. మా అమ్మ వెళ్ళి అడిగితే వస్తే వస్తానని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడి మా అమ్మని హర్ట్ చేయడమేంట్రా? అందుకే డైవర్స్ ఇచ్చేద్దామనుకుంటున్నా. ఫ్లోలో బానే చెప్తున్నారు గాని పెద్ద సార్తో చేసుకున్న అగ్రిమెంట్ మర్చిపోయారా? అగ్రిమెంట్ ఏంట్రా అగ్రిమెంట్? మా అమ్మ సంతోషం కంటే అగ్రిమెంట్ ఎక్కువ కాదు నాకు. మా అమ్మని బాధ పెట్టిన తనతో 6 నెలలు కాదు కదా, 6 నిమిషాలు కూడా కలిసి బతకలేను. రేయ్, నవ్వడానికి నేనేమీ జోక్ చేయలేదు, సీరియస్ గానే చెప్తున్నా. సీరియస్ గానే భలే జోక్ చేస్తున్నారు బాసు. లేకపోతే ఏంటి బాసు, అగ్రిమెంట్లో ఏముంది? మీరు ఆ అమ్మాయితో 6 నెలలు కలిసి బతికితే మీరు డైవర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ అలా బ్రతకలేకపోతే అగ్రిమెంట్ ప్రకారం మీరు చచ్చేంత వరకు చచ్చినట్టు ఆ అమ్మాయితో కలిసి బతకాల్సింది. అంతకు మించి వేరే దారే లేదు మీకు. అలా అని మీరే స్పష్టంగా అక్షరదోషం లేకుండా రాసిచ్చారు కదా బాసు. ఒకవేళ అది మిస్ అయిందనుకోండి, మీ మీద ఒట్టించుకున్న పాపానికి పాపం పెద్ద బాసు ఈ బిల్డింగ్ పైన దూకినా దూకేస్తారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా బాసు. ఛ, ఇలా ఇరుక్కున్నానేంట్రా? ముందు నువ్వు ఈ వెనుక గొయ్యి అన్నట్టుంది కదా బాసు మీ బతుకు. రే, బయటపడే దారి లేదంటావా? ఉంది బాసు, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. దారుంటే చెప్పి చావు. ఆ అమ్మాయితో కలిసి 6 నెలలు బతకండి, బయటపడిపోతారు. రేయ్, నిన్ను బాసు, నాకేదైనా అయితే మీకు ఏమాత్రం సలహా ఇచ్చేవాడు కూడా ఉండడు. ముందు అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలుసుకోండి. బిజినెస్ డీల్స్ చేసి చేసి ఇక్కడ కూడా బిజినెస్ మ్యాన్ లాగా బిహేవ్ చేయకండి. ఇంట్లో ఉండాల్సింది బిజినెస్ మ్యాన్ లా కాదు, ఫ్యామిలీ మ్యాన్ లా ఉండాలి. ఆడవాళ్ళు చిన్న చిన్న సరదాలకే పడిపోతుంటారు బాసు. ఆ సరదాలేంటో చెప్పి చావు. పూటొకసారి ఫోన్ చేసి హాయ్ బేబీ తిన్నావా అని అంటే చాలు ఉప్పొంగిపోతారు. వాళ్ళు నిద్రమోహంతో ఉన్నా అబ్బా నీలాంటి అందగత లేదంటే చాలు ఆకాశంలో తేలిపోతారు. సాయంత్రం డిన్నర్కి వెళ్దాం, మంచి శారీ కట్టుకుని రెడీ అవ్వమని చెప్పండి, మీ ప్రేమలో మునిగిపోతారు. అలా కాకుండా నువ్వేదో ఇంటి ఓనర్ అయినట్టు ఆ అమ్మాయి రెంట్కున్నట్టు ఫీల్ అయిపోయి పైన గది ఖాళీగా ఉంది, ఆ గది ఖాళీ చేసి ఈ గదికి షిఫ్ట్ అయిపోయని చెప్తే ఎవరు షిఫ్ట్ అయిపోతారు, ఎందుకు షిఫ్ట్ అయిపోతారు? వెధవ సోదాపి నన్నిప్పుడు ఏం చేయమంటావో చెప్పు. నేరుగా వెళ్ళి సాయంత్రం ఫ్రీగా ఉన్నావా, డిన్నర్కి వెళ్దామని అడగండి. తనెప్పుడు ఫ్రీగానే కదరా ఉంటుంది. అయినా సరే బాసు, అలాగే అడగండి. రూమ్ ఖాళీ చేయి, నా రూమ్కు షిఫ్ట్ అయిపోవాలంటివి ఎక్స్పెక్ట్ చేసిన ఆ అమ్మాయి డిన్నర్కి వెళ్దామని అనగానే ముందు ఆశ్చర్యానికి లోనవుతుంది, ఆలస్యంగా అయినా ఒప్పుకుంటుంది. తనకిష్టమైన ఐటమ్స్ అన్నీ తినిపించండి. అలా తినిపిస్తే వర్కౌట్ అవుతుందా? ఆడవాళ్ళకి కడుపు నిండితే చాలు బాసు, ఇట్టే కరిగిపోతారు. ఇవన్నీ నీకెలా తెలుసురా? సినిమాలు చూడట్లేదేంటి? వదనా రా సుధీర్, వదనా, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఏంటి సుధీర్ విషయం? నేను చెప్పబోయే విషయం వింటే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వదనా. అయితే ఆలస్యం ఎందుకు, త్వరగా చెప్పు. నాకు ఎందుకు అనిపించింది వదనా? ఏమంటున్నావు సుధీర్? అవును వదనా, ఎందుకు అనిపించింది. ఎలా ఉంది, బాగుందా? ఎక్కడ ఉంటుందంట? ఇందుతో పాటు వాళ్ళ ఆయన కూడా ఉన్నారా? ఇందు వాళ్ళ ఆయన బాగున్నారా? ఇందు హ్యాపీగా ఉందా? చెప్పు సుధీర్. అడగండి వదనా, మీ మనసులో మెదులుతున్న ప్రశ్నలన్నీ ఒకేసారి అడిగేసేయండి, నేను తర్వాత సమాధానం చెప్తాను. అయ్యో, ఇందు ఎలా ఉంది సుధీర్? ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా వదనా, బాగానే ఉంది. ఇంతకాలం ఇందు ఎలా ఉందో, ఎక్కడుందో, వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో అని చాలా భయంగా ఉండేది సుధీర్. ఇప్పుడు నువ్వు ఇందు గురించి చెప్తుంటే నా మనసు కొంచెం తేలిక పడింది. ఇందు ఏం చిన్నపిల్ల కాదు కదా వదనా, మీకెందుకంత భయం? ఇందు మా ఇంట్లో పెద్దమ్మాయి అయినా మానసికంగా చాలా చిన్నమ్మాయి. అన్నిటికీ భయపడుతూ ఉంటుంది, ఎవరితోనూ ఏది చెప్పుకోదు.
అంతెందుకు అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు అది కూడా ప్రేమలో పడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అసలెలా ప్రేమలో పడిందో, అతనితో వెళ్ళిపోయేంతగా ఎప్పుడు ప్రేమించిందో మాకెవ్వరికీ తెలీదు. అలాంటి అమ్మాయి సడన్ గా ఎవరితోనో వెళ్ళిపోతే ఎలా బ్రతుకుతుందో అని భయం ఉండదా సుధీర్? ఓకే ఓకే, కూల్ కూల్ వదిన. మీరు భయపడేంత పరిస్థితి అయితే ఏమీ లేదు. వాళ్ళ ఆయన ఏం చేస్తాడంటే సుధీర్? ఏదో బిజినెస్ స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారంట వదిన. ఇందు కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నానని చెప్పింది. జాబ్కి వెళ్తుందా? అవును వదిన. ఇందు వాళ్ళ అత్తగారింట్లో ఇందుని జాబ్కు పంపించడం ఎవరికీ ఇష్టం లేదంట. అసలు కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారంట. కానీ ఇందుకే ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక తను జాబ్కి వెళ్తుందంట. మంచి విషయం చెప్పావు సుధీర్, చాలా థ్యాంక్స్. అయ్యో, ఈ మాత్రానికే థ్యాంక్స్ ఎందుకు వదినా? ఇందు హ్యాపీగా ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా అమ్మా నాన్నల్ని ఒప్పించి ఇంటికి తీసుకురావచ్చు కదా సుధీర్. సుధీర్, ఇందు ఫోన్ నెంబర్ ఏమైనా తీసుకున్నావా? అరే, ఇందు కనిపించిందన్న ఎగ్జైట్మెంట్లో ఫోన్ నంబర్ అడగడమే మర్చిపోయాను వదినా. పోనీ తను ఎక్కడుంటుందో అడ్రస్ అయినా అడిగావా? అడిగాను వదినా. ఆ పక్కనే ఉంటానని చెప్పింది, కానీ ప్రాపర్ అడ్రస్ అయితే చెప్పలేదు వదినా. కనీసం తను ఏ కంపెనీలో జాబ్ చేస్తుందో అదన్నా అడిగావా? ఇందు కనిపించిన ఎగ్జైట్మెంట్ లో అది కూడా అడగలేదు అంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ వదినా. కంగారేం లేదు వదినా. ఇందు ఉన్న ఏరియా తెలిసింది కాబట్టి మళ్ళీ ఆ ఏరియాలో వెళ్ళి చూస్తే కనిపిస్తుంది కదా, అప్పుడు మాత్రం అన్నీ తెలుసుకుంటాను. పర్లేదు సుధీర్, ఇంతకాలం తను ఎలా ఉండేదో తెలీదు. ఇప్పుడు తను సంతోషంగా ఉందని తెలిసింది, అది చాలే. సరే వదినా, గుడ్ నైట్. గుడ్ నైట్. మధుని నా గదికి షిఫ్ట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాను. నా ప్రయత్నాలు ఫలించలేదు. రూదర్ఫోర్డ్ చెప్పినట్టుగా అప్రోచ్ అయి చూస్తాను. సిక్స్ 6:30 అవుతుంది. 7 కల్లా తీసుకెళ్తే కాస్త టైం కూడా స్పెండ్ చేయొచ్చు. తను ఏం తింటానంటే అది తినిపించి తను నా గదిలోకి షిఫ్ట్ అవ్వడానికి ఒప్పించి తీసుకొస్తాను. ఇంతకీ నీ కొడుకేమంటున్నాడే? ఏమంటాడమ్మా, అమ్మాయి ప్రేమ కన్నా ఈ అమ్మ ప్రేమ ముఖ్యం అన్నాడు. దాని మొహం కూడా చూడను అన్నాడు. ఈ రోజు నుండి దానికి వాడికి ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పాడు. అయితే వాణ్ణి మళ్ళీ నీ కంట్రోల్లోకి తీసుకున్నట్టేనాక? అక్కడే నిలబడిపోయావేంటి నందు? కాఫీ తాగుదు గనరా. రానా? ఈ టైంలో నేను కాఫీ తాగను కదా, మీరు తాగండి. ఇందాక అమ్మకేమో తన మొహం కూడా చూడనని చెప్పాను. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ తన గది వైపు వెళ్ళానంటే ఏమవుతుందో ఏంటో. అసలే ఆ పిల్ల దగ్గర నాకు వాల్యూ లేదు. ఇప్పుడు అమ్మ దగ్గర కూడా వాల్యూ లేకుండా పోతుంది. నన్ను చీప్గా చూస్తారు. ఏం చేయాలి? అదేంటే, వాడు దాని మొహం కూడా చూడనన్నాడు అన్నావు, ఇప్పుడేమో దానికి అదివైపు వెళ్తున్నాడు. అటువైపు వెళ్ళినంత మాత్రాన దానికోసం వెళ్ళినట్టు కాదు కదమ్మా. వాడు నాకు చాలా క్లారిటీతో చెప్పాడు, డివోర్స్ తీసుకుంటాను అని. ఆ విషయం గురించి ఆలోచిస్తుంటాడు. మనం లాయర్తో మాట్లాడి మిగిలిన ఏర్పాట్లు చేసుకుంటే చాలు.
ఎవరెక్కడా? ఎవరది? మీరా? నేనే కదా ఉన్నాను. మళ్ళీ మీరా అని అడుగుతావేంటి? గుమ్మం ముందుంటే అడిగేదాన్ని కాదు, గోడ కింద దాక్కున్నారుగా, అందుకే అడిగాను. ఇంతకీ ఎందుకొచ్చినట్టు? నేను నీతో మాట్లాడాలి. మాట్లాడాలి అనుకుంటే నేరుగా వచ్చి డోర్ కొట్టొచ్చు కదా. ఏవో పిచ్చి వేషాలేస్తూ విండో దగ్గరకొచ్చి ఆ సిగ్నల్స్ ఇవ్వడం ఏంటి? సరే చెప్పండి, ఏం మాట్లాడాలి? అదే డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నా. మీరు డిన్నర్కి వెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకు? వెళ్ళండి. నేనొక్కనే కాదు, నిన్ను కూడా తీసుకువెళ్దాం అనుకుంటున్నా. నేను మధుని. తెలుసు, తననే తీసుకువెళ్దాం అనుకుంటున్నా. నిజమా? ఈ హఠాత్ పరిణామాన్ని నమ్మలేకపోతున్నాను. సరే సరే, వెళ్ళి రెడీ అవ్వు. ఇలా వస్తే తీసుకెళ్లరా? బయటికి వెళ్తున్నాం కదా, వెళ్ళి రెడీ అవ్వు. ఎలా రెడీ అవ్వమంటారో కూడా చెప్పండి. డ్రెస్లో రానా, శారీలో రానా? నీ ఇష్టం. బయటికి తీసుకెళ్తుంది మీరు కదా. మీతో రావాలి అంటే ఎలా రెడీ అవ్వాలో కూడా మీరే చెప్పాలి. అయితే డ్రెస్ ఓకే. పెన్ను కూడా తెచ్చుకోవాలా? అక్కడ ఉంటుందా? పెన్ దేనికి? ఓ, ఏ ఆర్డర్ ఇవ్వాలో రాసుకుని చెప్పడానికా? ఏం అవసరం లేదు, నోటితో చెప్పినా సరిపోతుంది. ఆర్డర్స్ రాసుకోవడానికి కాదు. మరి మొన్న బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్ళి డివోర్స్ అడిగారు కదా, ఇప్పుడు డిన్నర్కి తీసుకెళ్ళి ఏ లాయర్తోనో డివోర్స్ పేపర్స్ తీసుకొచ్చి సంతకం పెట్టు అంటే సంతకం పెట్టడానికి పెన్ను ఉండాలి కదా. అలాంటిదేమీ లేదు, డిన్నర్కే వెళ్తున్నాం. భార్యని డిన్నర్కి తీసుకెళ్లాలంటే బుద్ధున్నోడెవరైనా దొడ్డిదారిన వచ్చి పిలుస్తారా? దొడ్డిదారున పిలిచేటోడికి దొంగ ఆలోచనలు కాకుండా ఇంకే ఉంటాయి? అడుక్కో ఆలోచన పుట్టే బుర్ర మీది. ఇటు తిరిగి మాట్లాడే మాట అటు తిరిగేసరికి మారిపోతుంది. ఇలాంటి మనిషిని నమ్మి నేనెలా వస్తాననుకున్నా? నేను రాను. వెళ్ళాలనుకుంటే మీరే వెళ్ళండి. నువ్వు చెప్పినట్టు చేయడం వల్లే ఆ రాక్షస్ దగ్గర ఇంకా లోకువైపోయాను. ఇదంతా నీ వల్లే. నీలాంటోనికి సహాయం ఇవ్వడం వల్ల నేను కూడా మీకు లోకు అయిపోయాను. అసలు మీరు ఒక్కటైనా బుద్ధుండే పని చేశారా? నువ్వే కదరా డిన్నర్కి తీసుకువెళ్ళమని చెప్పావు. బుద్ధున్నవాడు ఎవడైనా బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్లి బ్రేకప్ గురించి చెప్తాడా? డైవర్స్ అడుగుతాడా? ఏం బతుకు సార్ మీ బతుకు. రే, అప్పుడేదో అలా అయిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం డిన్నర్ కోసమే కదా పిలిచింది. బ్రేక్ఫాస్ట్లోనే డైవర్స్ అడిగిన వాడు డిన్నర్కి పిలిస్తే ఇంతకన్నా గొప్పగా ఏమనుకుంటుంది సార్? అందులోనూ మీరేమైనా రాజమార్గంలో వెళ్ళి డిన్నర్కి పిలిచారా అంటే అదీ లేదు. పూరంబోకలాగా జులై విధవలాగా దొడ్డిదన్న వెళ్ళి సౌండ్ చేసి పిలవడేంటి సార్? మరీ ఇంత నీచ నికృష్టమైన ఐడియాలు ఎలా వస్తాయి సార్ మీకు? రే, ఇదంతా నువ్విచ్చిన నికృష్టమైన ఐడియా వల్లేరా. అక్కడ రాక్షస్కి చులకనైపోయాను, ఇక్కడ నీకు కూడా చులకనైపోయాను. నేను మంచి ఐడియానే ఇచ్చాను. ఇచ్చిన ఐడియాని సరిగ్గా వినియోగించుకోవడం రాదని చెప్పండి, అంతేగా నన్ను బ్లేమ్ చేయకండి. మీలాంటి బుర్ర తక్కువ బాస్కి ఐడియా ఇచ్చాను చూడండి, నా బుద్ధిని నేను కొట్టుకోవాలి. గుడ్ నైట్. బ్యాడ్ నైట్. రే, ఆగవే. ఏయ్, నీకే చెప్తుంది, చెవికి ఎక్కట్లేదా? తెల్లారనగా వెళ్ళావు, ఎన్నిసార్లు నీకు ఫోన్ చేసినా తీయట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళావు? ఏయ్, ఏంటే నిన్ను కట్టుకున్న ముగ్గుని నేను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతున్నావు? ఏంటి పొగరు చూపిస్తున్నావు నాకు? నీ మొగుడు మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా నీపాటికి నువ్వొచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా మెక్కుతున్నావేంటి? అసలు నీ మొగుణ్ణి తిన్నావా లేదా అనైనా అడగాలనిపించలేదా? పొద్దున్నుంచి ఎక్కడికెళ్ళావే? కనీసం ఇంట్లో ఒక్కరికైనా చెప్పావా? ఏదైనా పనిలో చేరావా?
ఎక్కడ చేరావు? జీతం ఎంతిస్తా అన్నారు? కొంపదీసి వాళ్ళ పుట్టింటికి ఏమైనా వెళ్ళొచ్చిందేమోనమ్మా. పని పాట చేయకుండా రూపాయి సంపాదించకుండా 3 పూటలా తినడానికి సిగ్గులేదట్నే నీకు? పని గురించి, పైసలు సంపాదించడం గురించి మీరు నిలదీయాల్సింది నన్ను కాదు, మీ కొడుకుని. ఏ పని పాట చేయకుండా 3 పూటలా తాగి తందనాలాడుతున్నా మీ కొడుకు నిలదీసుంటే మీ బతుకులిలా ఉండేవే కాదు. మీ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో అన్నం తినడానికి నాకు సిగ్గు ఎగ్గు అవసరం లేదు. కానీ మీ కొడుకుని అడగాల్సిన మాటలు కోడల్ని అడగడానికి మీకు ఉండాలి సిగ్గు ఎగ్గు. ఏయ్, ఎంత పొగరుంటే నువ్వు ఇలా మాట్లాడతావే? నిన్ను అలాంటి తలపొగరున్న మనిషితో నేను బతకలేను. 6 నెలల్లో ఇప్పటికే 2 రోజులు గడిచిపోయాయి. అంటే అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ఓడిపోతున్నావు. జీవితాంతం ఆ అమ్మాయితో కలిసి బ్రతకడానికి సిద్ధంగా ఉండు. మనం విడాకులు తీసుకుందాం. నీ మనసుకి నమ్మకం కలగకుండా నువ్వేం చేయొద్దమ్మా.